ఈ సముద్ర మార్గానికి ఓడలు ఎందుకు భయపడతాయి? ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోని అన్ని మహాసముద్రాల్లో 2,70,000 నౌకలున్నాయి. మనం లైఫ్ మారిటైమ్ ట్రాకర్ను పరిశీలిస్తే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా విదేశీ నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఇది నిజానికి ఈగలు తేనె మీద ముసిరినట్లుంటుంది. ఈ భయానక విదేశీ నౌకలు సముద్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా తిరుగుతున్నాయి. అది దక్షిణ ఆస్ట్రేలియా, దక్షిణ భారతదేశం, దక్షిణాఫ్రికా లేదా అపఖ్యాతి పాలైన బెర్ముడా ట్రయాంగిల్ అయినా దీని గురించి అనేక కథలు ప్రసిద్ధి చెందాయి. కానీ వాస్తవికత దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది కార్గో నౌకలు ఇక్కడ ప్రయాణిస్తాయి. కానీ ఇవన్నీ కాకుండా దక్షిణ అమెరికాలోని ఈ భాగాన్ని మనం పరిశీలిస్తే ఈ భారీ నౌకలు ఇక్కడికి వెళ్లడానికి ధైర్యం చేయవు. ఓడలు ఎటు వెళ్లకుండా ఉండే సముద్ర మార్గం కూడా ఉంది ఇక్కడ. అంటే మీరు నమ్ముతారా? దీన్ని ది డ్రేక్ ప్యాసేజ్ అంటారు. ఈ సముద్రం ఎందుకు అత్యంత ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంటుందో చూద్దాం పదండి. అనేక శతాబ్దాలుగా వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ డ్రేక్ ప్యాసేజ్ 2022 నవంబర్ 28న వైకింగ్ పోలారిస్ అనే క్రూయిజ్ షిప్ ప్రయాణికులకు అంటార్కిటికా యొక్క నమ్మశక్యం కాని దృశ్యాలను చూపించడానికి వెళ్ళినప్పుడు తన ఉనికిని మరోసారి చాటుకుంది. 660 అడుగుల పొడవైన ఈ క్రూయిజ్ షిప్ డ్రేక్ ప్యాసేజ్ యొక్క ప్రశాంతమైన నీటిలో దిగినప్పుడు అకస్మాత్తుగా అది అసాధారణమైన అలల్లో చిక్కుకుంది. ఈ ఆధునిక నౌకలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చాలా సౌకర్యంతో నిర్మించబడినప్పటికీ ఆ అల వైకింగ్ పోలారిస్ కంటే కూడా ఎత్తుగా ఉండడంతో అది లక్షలాది టన్నుల బరువున్న కాగితపు పడవలగా మారిపోయింది. ఓడ కిటికీలు బద్దలైపోయాయి. దీని కారణంగా 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. గత 2 శతాబ్దాల డేటాను పరిశీలిస్తే డ్రేక్ ప్యాసేజ్ 683 మంది ప్రాణాలను బలిగొంది. దీనికి ముందు ఇక్కడ ఎన్ని ఓడలు మునిగిపోయాయో ఎటువంటి రికార్డు లేదు. అన్నిటికంటే ఇక్కడికి వచ్చే ఓడలను పట్టుకుని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైందిగా పేరు తెచ్చుకున్న డ్రేక్ ప్యాసేజ్లో ఇంత శక్తివంతమైన విషయం ఏంటి? ఇది సముద్ర మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఇలా ఇరుకైనదిగా కనిపించినప్పటికీ దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్ నుంచి అంటార్కిటికా వరకు ఇది 900 కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంది. దీన్ని డ్రేక్ ప్యాసేజ్ అని పిలుస్తారు. డ్రేక్ ప్యాసేజ్ గురించి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోని 3 మహాసముద్రాలు ఒకదానికొకటి కలుస్తాయి. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మరియు దక్షిణ సముద్రం. మనం సముద్రం యొక్క లోతును పరిశీలిస్తే డ్రేక్ ప్యాసేజ్ 11,150 అడుగుల లోతులో ఉంటుంది. అయితే దాని ఎడమ నుంచి కుడివైపున సముద్రం 15,700 అడుగుల లోతుగా మారుతుంది. దీనికి 1577వ సంవత్సరంలో ప్రసిద్ధ సముద్ర దొంగగా ఉన్న ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు పెట్టారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్రాన్సిస్ కూడా స్వయంగా డ్రేక్ ప్యాసేజ్ను ఎప్పుడూ దాటలేదు. అతను బ్రిటిష్ రాణి మద్దతు ఉన్న సముద్రపు దొంగ. అతను సముద్రంలో స్పెయిన్ ఓడలను దోచుకునేవాడు. ఆ సమయంలో బ్రిటన్కు పెద్ద శత్రువు కూడా. ఫ్రాన్సిస్ డ్రేక్కు బ్రిటన్ రాణి మద్దతుంది. అందుకే అతను ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న ఏ ఓడనైనా దోచుకునేవాడు. ఇక్కడ పర్వతాల్లో బంగారం మరియు వెండి నిల్వలు దొరికాయి. కాబట్టి బ్రిటన్ ఏదో విధంగా దక్షిణ అమెరికాలోకి ప్రవేశించాలనుకుంది. క్వీన్ ఎలిజబెత్ ఒక మిషన్ను ప్లాన్ చేసింది. దీనిలో ఫ్రాన్సిస్ డ్రేక్తో పాటు 5 నౌకల బ్రిటిష్ సైన్యాన్ని దక్షిణ అమెరికాకు పంపారు. 200 మందితో కూడిన కాన్వాయ్ దక్షిణ అమెరికాలోని మాజెల్ జలసంధిని దాటి పెరు చేరుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అపారమైన బంగారు నిల్వలు ఉన్నాయని, అక్కడ ప్రజలు చాలా ధనవంతులని వినబడింది. ఈ మిషన్లో ఫ్రాన్సిస్ డ్రేక్ బ్రిటిష్ అధికారులను లీడ్ చేస్తున్నాడు. వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు ప్రయాణంలోనే డ్రేక్పై కుట్ర పనడం ప్రారంభించారు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా తీరానికి చేరుకున్న తర్వాత ఫ్రాన్సిస్ డ్రేక్ తన తోటి బ్రిటిష్ అధికారులపై దేశద్రోహం ఆరోపణలు చేసి వాళ్ళని ఉరితీశాడు. 2 నౌకలను అక్కడే వదిలి మిగిలిన 3 నౌకలను మజ్లిన్ జలసంధి దాటించేలా చేసి దక్షిణ అమెరికా పశ్చిమానికి చేరుకున్నాడు. మజ్లిన్ జలసంధి యొక్క ఇరుకైన మార్గం ద్వారా అర్జెంటీనా నుంచి పసిఫిక్ మహాసముద్రం చేరుకోవడానికి వారికి 16 రోజులు పట్టింది. కానీ వాళ్ళు సముద్రంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే భయంకరమైన తుపాను పట్టులో చిక్కుకున్నారు. ఈ తుపాను కారణంగా ఈ 3 నౌకలు ఒకదాని నుంచి ఒకటి విడిపోయాయి. ఒకటి ఫ్రాన్సిస్ డ్రేక్ చనిపోయాడని భావించి మజ్లిన్ జలసంధి ద్వారా బ్రిటన్కు చేరుకుంది. మరొక ఓడ మాజ్లిన్ జలసంధిగా డ్రేక్ ప్యాసేజ్ను తప్పుగా భావించి దాని వైపు వెళ్ళింది. దాని గురించి తదుపరి ఎటువంటి వార్త రాలేదు. తుపాను తగ్గిన తర్వాత ఫ్రాన్సిస్ డ్రేక్ బహుశా తాను మాజ్లిన్ జలసంధికి కొంచెం దిగువన ఉన్నట్లు భావించాడు. నేను తీరం వెంబడి పైకి వెళ్లి మాజ్లిన్ జలసంధిలోకి ప్రవేశిస్తానని అనుకున్నాడు. కానీ వాస్తవానికి ఆ సమయంలో అతను అది మాజ్లిన్ జలసంధిపై ఉంది. కాబట్టి అతను ఉత్తరం వైపు కదులుతూనే ఉన్నాడు. కానీ అతనికి మార్గం కనిపించలేదు. అతను కదులుతూ తన మార్గంలో ఉన్న ప్రతి చిన్న గ్రామాన్ని మరియు ఓడను దోచుకున్నాడు. బంగారం మరియు వెండిని సేకరిస్తూనే ఉన్నాడు. చివరిగా అతను శాన్ ఫ్రాన్సిస్కోలో తన ప్రయాణాన్ని ముగించాడు. ఈ సంఘటన తర్వాత ఫ్రాన్సిస్ డ్రేక్ దక్షిణ అమెరికా కింద ఒక ఓపెన్ సముద్ర మార్గం ఉందని, దీన్ని మాజ్లిన్ జలసంధిని దాటవేయడానికి ఉపయోగించొచ్చని చెప్పాడు.
వాస్తవానికి డ్రేక్ ప్యాసేజ్కు ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు పెట్టారు, కానీ అతను దాన్ని ఒక్కసారి కూడా దాటలేదు. ఫ్రాన్సిస్ డ్రేక్ యొక్క ఈ యాత్ర జరిగిన 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా విలియం షౌట్ అనే డచ్ అన్వేషకుడు డ్రేక్ ప్యాసేజ్ను విజయవంతంగా దాటి పశ్చిమ అమెరికాకు వెళ్లడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అదే మార్గం 1914లో పనామా కాలువ నిర్మాణం వరకు ఉపయోగించబడింది. కానీ ఇక్కడ డ్రేక్ ప్యాసేజ్ ఎందుకు అంత ప్రమాదకరంగా పరిగణించబడుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా డ్రేక్ ప్యాసేజ్ అనేది 3 సముద్రాలు ఒకదానికొకటి కలిసే ప్రదేశం. పసిఫిక్, అట్లాంటిక్ మరియు దక్షిణ మహాసముద్ర జలాలు ఈ సంగమంలోనే కలుస్తాయి. ఈ మార్గం సముద్రం కంటే చాలా వెడల్పుగా ఉంటుంది. కాబట్టి నీరు ఇక్కడకు వెళ్ళినప్పుడు దాని వేగం చాలా వరకు పెరుగుతుంది. 3 మహాసముద్రాల సంగమం కారణంగా డ్రేక్ ప్యాసేజ్ ద్వారా కేవలం 1 సెకనులో 15 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు వెళుతుంది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ నది గుండా 1 సెకన్లో వెళ్లే నీటి కంటే 600 రెట్లు ఎక్కువ. ఇది కాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సముద్ర ప్రవాహం అంటార్కిటికా చుట్టూ తిరుగుతుంది. దీన్ని అంటార్కిటిక్ సర్కంపోలార్ కరెంట్ లేదా ACC అని కూడా పిలుస్తారు. ఈ బలమైన చల్లని నీటి ప్రవాహం అంటార్కిటికా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దీని కారణంగా పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వెచ్చని నీరు అంటార్కిటికాను చేరుకోదు. ఈ సహజ వ్యవస్థ ఒక విధంగా అంటార్కిటికాను కరగకుండా కాపాడుతుంది. ACC లేకపోతే పసిఫిక్ మరియు అట్లాంటిక్ యొక్క వెచ్చని నీరు చాలా కాలం క్రితమే అంటార్కిటికాను కరిగించేది. ACC అంటార్కిటికాను సవ్యదిశలో తిరగడం ద్వారా సురక్షితంగా ఉంచుతుంది. కానీ డ్రేక్ ప్యాసేజ్కు చేరుకున్నప్పుడు ఈ నీటిలో కొంత భాగం దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళుతుంది. సముద్రంలో అకస్మాత్తుగా భారీ ఎత్తులో అకస్మాత్తుగా అలలు ఏర్పడడానికి ఇది కారణం కావచ్చు. డ్రేక్ ప్యాసేజ్ గుండా వెళుతున్నప్పుడు ఇక్కడ సముద్రంలో 2 రూపాలు మాత్రమే ఉన్నాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. వీటిని డ్రేక్ లేక్ మరియు డ్రేక్ షేక్ అని కూడా పిలుస్తారు. డ్రేక్ లేక్ అంటే కొన్నిసార్లు ఇక్కడ ఏ రకమైన అలలు ఉండవు. సరస్సులాగా సముద్రం నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది. కానీ అలలు ఏర్పడినప్పుడు మాత్రం మధ్యస్థాయి ఉండదు. అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ పరిస్థితిని డ్రేక్ షేక్ అని పిలుస్తారు. ఇదే చాలా ప్రమాదాలకు కారణం. ఇప్పటివరకు ఇది వివిధ రూపాల్లో ఉండడానికి ఖచ్చితమైన కారణం ఏం తెలీదు. కానీ నిపుణులు వాతావరణంలో మార్పు వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రం యొక్క తేమ మరియు వెచ్చని గాలులు అంటార్కిటికా వైపు కదులుతాయి. దీని కారణంగా వాతావరణంలో పీడన వ్యత్యాసం ఏర్పడుతుంది. బహుశా ఈ పీడన వ్యత్యాసం అకస్మాత్తుగా ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల ఎత్తులో ప్రాణాంతకమైన అలలను సృష్టిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కనుగొనబడలేదు. డ్రేక్ ప్యాసేజ్లో 3 సముద్రాలు ఒకదానికొకటి కలిసినప్పుడు 3 దిశ ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది. దీని కారణంగా కూడా సముద్రంలో విల్పోర్ ఎఫెక్ట్ ఏర్పడుతుందట. ఓడలు దాని గుండా ప్రయాణించడం చాలా సవాలు. ఈ సమయంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఇదే కాకుండా డ్రేక్ ప్యాసేజ్ వాతావరణం చాలా అనూహ్యమైంది. ఇది బలమైన గాలులు, అలలు మరియు తుఫాన్లు చాలా వేగంగా మారే ప్రాంతం. కొన్నిసార్లు ఈ మార్గం ప్రశాంతంగా అలాగే స్పష్టంగా ఉంటుంది. మరికొన్నిసార్లు ఇది తుఫానుగా మరియు ప్రమాదకరంగా మారుతుంది. ఇక్కడ ఖచ్చితమైన డైనమిక్స్ను శాస్త్రీయ సమాజం ఇంకా వివరించలేకపోయింది. చాలామంది డ్రేక్ ప్యాసేజ్ను ఒక ప్రత్యేకమైన సూపర్ న్యాచురల్ ప్రదేశంగా భావిస్తున్నారు. కొంతమంది నావికులు మరియు ప్రయాణికులు ఇక్కడ వింత దృగ్విషయాలను గమనించారు. ఆకాశంలో వింత లైట్లు కనిపించడం, దిక్సూచి అకస్మాత్తుగా విచ్ఛిన్నం కావడం, ఇలాంటి ఎన్నో కారణాలను శాస్త్రవేత్తలు వివరించలేక నిశ్శబ్దంగా ఉన్నారు. డ్రేక్ ప్యాసేజ్ చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థ ఒక రహస్యం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంటార్కిటికా సర్కంపోలార్ కరెంట్స్ కారణంగా సాధారణంగా ఇతర మహాసముద్రాల్లో కనిపించే జీవులు సముద్రంలో ఇక్కడ కనిపించవు. అనేక రకాల సముద్ర జాతులు ఇక్కడ కనిపిస్తాయి. కొత్త రకం జాతులను మనం చూడొచ్చు. వాటి శరీరాలు మైనస్ ఉష్ణోగ్రత మరియు అధిక పీడనాన్ని సులభంగా తట్టుకోగలుగుతాయి. ఈ తీవ్రమైన పరిస్థితులు ఇతర సముద్ర జీవులకు చాలా ఇబ్బందిగా మారతాయి. అందుకే ఇక్కడ వాటి జాడ ఉండదు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీని వెనుక ఉన్న నిజమైన కారణాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక డ్రేక్ ప్యాసేజ్ యొక్క విషయాల్ని, శాస్త్రీయతను, దాని తర్కాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటి వరకు ఎవరూ వాటికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రమాదాలు మరియు పొడవైన మార్గాలను నివారించడానికి పనామా కాలువ 1914లో ఉనికిలోకి వచ్చింది. కానీ నేడు సూపర్ సైజ్ కార్గో షిప్లు మరియు యాత్రా నౌకలు డ్రేక్ ప్యాసేజ్ని ఉపయోగిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.